నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అండ్ ఆల్సో త్రూ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్ 2x minus y plus 5 is equal to 0 and x plus y plus 1 is equal to 0. తెలుగు మీడియం చూడండి. మూల బిందువు మరియు 2x minus y plus 5 is equal to 0, x plus y plus 1 is equal to 0 రేఖల ఖండన బిందువు గుండా పోయే సరళ రేఖ సమీకరణాన్ని కనుక్కోమంటారు. ఓకే, అయితే ఫస్ట్ ఏం చేస్తామంటే మూల బిందువు గుండా పోయే సరళ రేఖ సమీకరణము, తర్వాత ఈ రెండు రేఖల ఖండన బిందువు గుండా పోయే సరళ రేఖ రెండు అన్నాడు. కాబట్టి ఫస్ట్ ఈ రెండు రేఖలు ఇచ్చాడు కదా, ఈ రెండు రేఖల ఖండన బిందువు కడదాం. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2x minus y plus 5 is equal to 0, x plus y plus 1 is equal to 0. ఖండన బిందువు పెడితే చూడండి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పెడితే x క్లోజ్ చేస్తాం, ఏమవుతుంది -1 -5 అవుతుంది. చూడండి, AD minus BC is equal to y క్లోజ్ చేయండి, ఏమవుతుంది 2 -5 అవుతుంది is equal to 1 by AD 2 minus plus 1 అవుతుంది, 2 plus 1 that is equal to x by -6 is equal to -y by -3 is equal to 1 by 3 అవుతుంది. మైనస్ కట్ అయిపోతే x is equal to ఏమవుతుందంటే -2, ఎందుకంటే -6 by 3 -2, y is equal to 1 అవుతుంది. ఓకేనా, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ is equal to ఏమవుతుంది -2, 1. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది పాయింట్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ passing through 0 0 comma -2 comma 3 -2 comma 1. y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1 formula. Passing through 2 points formula వేయండి. y minus y1 value 0 is equal to y2 1 minus y1 value 0 by x2 minus 2 minus 0 into x minus x1 value 0. ఓకేనా, దీన్ని ఏం చేస్తాం క్లాస్ లో చేయండి. y is equal to 1 by -2 into x minus 2y is equal to x plus 2y is equal to 0. x plus 2y is equal to 0. ఏం లేదు, వాట్ ఏమన్నాడు, ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అండ్ ఆల్సో త్రూ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ అని అన్నాడు. ఫస్ట్ ఆరిజిన్ ఇచ్చాడు, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని అన్నాడు. ముందు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ చేసేది, ఒక పాయింట్ వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి 0 0 ఇచ్చాడు, కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ 0 0 అండ్ 1 పాయింట్ 2 పాయింట్స్ అయ్యాం. 2 పాయింట్స్ ఫార్ములా y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1 ఫార్ములా. దీంట్లో x1 y1 x2 y2 అలా సబ్స్టిట్యూట్ చేయండి వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ninth problem, find the equation of the straight line. Ninth one, find the equation of the straight line parallel to 3x plus 4y is equal to 7, 3x plus 4y is equal to 7 and passing through the point of intersection of point of intersection of x minus 2y minus 3 is equal to 0 and x plus 3y minus 6 is equal to 0.
x minus 2y minus 3 is equal to 0 and x plus 3y minus 6 is equal to 0. ఎలిమెంటింగ్ లో చూడండి 3x plus 4y is equal to 7 బ్రాకెట్ సమాంతరంగా ఉంటూ x minus 2y minus 3 is equal to 0 x plus 3y minus 6 is equal to 0 బ్రాకెట్ ఖండన బిందువు గుండా పోయే రేఖా సమీకరణాన్ని కనుక్కోండి. ముందు ఏం చేస్తాడంటే చూడండి, ఒక రేఖకు సమాంతరంగా అన్నాడు. నెక్స్ట్ ఇంకేమన్నాడు, ఒక రెండు రేఖలు ఇచ్చాడు, వాటి ఖండన బిందువు గుండా పోయే రేఖ అన్నాడు. ముందు ఏం చేస్తాడు, ఖండన బిందువు కట్టేయండి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సొల్యూషన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ x minus 2y minus 3 is equal to 0. Next to x plus 3y minus 6 is equal to 0. ఈ రెండింటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కట్టండి. x by ad చూడండి ఏమవుతుంది, 2 into 6 12 అవుతుంది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోద్ది 9 is equal to minus y by y ప్లస్ చేయడం -6 -3 అవుతుంది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 అవుతుంది. ఓకేనా, is equal to 1 by ad వాల్యూ ఎంత 3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 5 అవుతుంది. సో ప్లస్ 2 3 ప్లస్ 2 x by ఎంత అవుతుందమ్మా 21 is equal to minus y by minus 3. ఓకేనా, is equal to 1 by 5. x is equal to 21 by 5, y is equal to minus plus అయిపోద్ది 3 by 5 అవుతుంది. therefore point of intersection ఏమవుతుంది 21 by 5 3 by 5. ఇప్పుడు equation of the line passing through parallel to ఏమిచ్చాడమ్మా 3x plus 4y minus 7 3x plus 4y minus 7 is equal to 0 is ఎప్పుడైనా సరే ఒక లైన్ కి ప్యారలల్ అంటే ax plus by అలాగే విడిచిపెట్టండి. ax plus by plus c కదా, ax plus by అలాగే విడిచిపెట్టి c మారుతుందమ్మా. అంటే ఏమవుతుంది 3x plus 4y plus k is equal to 0 గా తీసుకుంటాం. ఆ k వాల్యూ ఎలా ఫైండ్ చేస్తామంటే ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దాన్ని సబ్స్టిట్యూట్ చేసి k వాల్యూ ఫైండ్ చేద్దాం. ఇప్పుడు పాయింట్ ఏమవుతుంది 21/5 3 by 5 దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే 3 into 21/5 plus 4 into y value 3 by 5 plus k is equal to 0. k value మనకి ఎంత అవుతుంది, ఈ రెండు మల్టిప్లై చేయండి 3 1 3 3 2 6 by 5 plus ఈ వాల్యూ ఎంత అవుతుంది 4 3 12 by 5 plus k is equal to 0. దీన్ని యాడ్ చేయండి 5 70 by 5 plus k is equal to 0. 5 ఎంత అవుతుందమ్మా 5 1 5 17 అవుతుంది plus k is equal to 0. k is equal to -17. k is equal to -17. therefore equation of the line ఫస్ట్ లైన్ అవుతుంది చూడండి 3x plus 4y plus k వాల్యూ ఎంత వచ్చింది మనకి -17 is equal to 0. 3x plus 4y -17. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ప్యారలల్ అని అన్నాడు. ప్యారలల్ అంటే మనకి ప్యారలల్ అన్నాడు కాబట్టి x plus ax plus by plus c కి ప్యారలల్ గా ఉండేది ax plus by plus k. ఓకేనా, ఇదేం చేస్తాము ఈ వాల్యూ k వాల్యూ ఫైండ్ చేయడం కోసము ఇంకా ఏమన్నాడు అండ్ పాసింగ్ టు ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ అని అన్నాడు. ముందు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ చేయండి. 21/5 3/5 వచ్చాయి. ఈ వాల్యూ తెచ్చి దేనిలో దీన్ని సబ్స్టిట్యూట్ చేసేయండి. చేస్తే k వాల్యూ వస్తుంది. k వాల్యూ తెచ్చి మళ్ళీ దేనిలో దీన్ని సబ్స్టిట్యూట్ చేసేయండి. ఓకేనా, అలా చేస్తారు. చూడండి 75/5 వాల్యూ 15
k వాల్యూ -15 వస్తుంది. ఆ -15 తెచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే 3x + 4y -15 0 అవుతుంది. ఓకేనా? ఇక్కడ 70 చూడండి 75/5 వాల్యూ 79 వేస్తాం 15. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. Find the equation of the right line making non-zero equal intercepts on the coordinate axis and passing through the point of intersection of the lines 2x - 5y + 1 = 0 and x - 3y - 4 = 0. ఓకేనా? తెలుగు మీడియంలో నిరూపక అక్షాలపై సమాన అంతరఖండాలు చేస్తూ x - 5y + 1 = 0 and x - 3y - 4 = 0 రేఖల ఖండన బిందువు గుండా పోయే సరళ రేఖ సమీకరణాన్ని కనుక్కోవడం. ఓకేనా? అయితే దీనికో ఎప్పుడైనా సరే రెండు రేఖల ఖండన బిందువు గుండా పోయే రేఖ ఎన్నోడు ఏం చేస్తామంటే ముందు ఖండన బిందువు పెట్టేయండి. అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 1 and 2 అంటే ఇచ్చిన స్ట్రైట్ లైన్ కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పెట్టేద్దాం. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2x - 5y + 1 = 0 నెక్స్ట్ x - 3y - 4 = 0. ఓకేనా? దీన్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్ చేయండి. x బై AD చూడండి ఎంత అవుతుంది 4 ఇంటూ చూడండి మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది 5 ఇంటూ 4 20 మైనస్ మైనస్ ఆఫ్ మైనస్ చూడండి ప్లస్ అయిపోద్ది 3 అవుతుంది. ఓకేనా? 23 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు మైనస్ y బై y క్లోజ్ చేయండి. y క్లోజ్ చేస్తే 2 ఇంటూ -4 -8 అవుతుంది. -1 అవుతుంది. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 1 బై AD 2 ఇంటూ 3 -6 అవుతుంది. -6 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 8 అవుతుంది. సారీ -6 2 ఇంటూ 3 -6 ప్లస్ 5 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 5 అవుతుంది. ఓకేనా? x బై 23 ఈజ్ ఈక్వల్ టు -y బై -9 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 1 బై -1 అవుతుంది. ఇక్కడ రెండు మైనస్ ఉన్నాయి కాబట్టి రెండు మైనస్ కట్ అయిపోతుంది. x ఈజ్ ఈక్వల్ టు -23 y ఈజ్ ఈక్వల్ టు -9 అన్నమాట. therefore point of intersection ఏమవుతుంది -23, -9 అవుతుంది. -23 -9 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది లైన్స్ ఇంటర్సెక్ట్ అనేది కాబట్టి x బై a ప్లస్ y బై b ఈజ్ ఈక్వల్ టు 1. అయితే ఇక్కడ నాన్ జీరో ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అన్నాడు కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు b అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు b దట్ ఈజ్ ఈక్వల్ టు x బై a ప్లస్ y బై a ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఏ వాల్యూ ఫైండ్ చేయడం కోసం ఏం చేస్తామంటే ఈ లైన్ దీన్ని సబ్స్టిట్యూట్ చేసేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే -23 ఎల్సిఎం ఫైండ్ చేస్తే ఏ అవుతుంది -23 -9 ఈజ్ ఈక్వల్ టు 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే మైనస్ ఎంత అవుతుంది 23 22 అవుతుంది. అంటే 32 అవుతుంది. -32 బై a ఈజ్ ఈక్వల్ టు 1. a ఈజ్ ఈక్వల్ టు -32 అవుతుంది. a is equal to -32. therefore equation of the line ఫార్ములా ఏమవుతుంది x by -32 అంటే దీనిలో వేసేయండి. x by a కదా x plus y by -32 is equal to 0. దాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x plus y is equal to -32 x plus y plus 32 is equal to 0. ఆ మైనస్ ఇస్తే ప్లస్ అయిపోతుంది. ఓకేనా? ఫస్ట్ చూడండి ఏం చేస్తామంటే నేను పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ చేయండి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ చేసిన తర్వాత ఈక్వల్ చూడండి ఈక్వల్ నాన్ జీరో ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అన్నాడు కాబట్టి ఇంటర్సెప్ట్ ఫార్ములా వేయండి. ఈక్వల్ అనేది కాబట్టి ఏ అవుతాయి అన్నమాట. రెండు ఈక్వల్ అవుతాయి. దీన్ని ఎల్సిఎం ఫైండ్ చేస్తే తర్వాత ఏది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంది కదా ఈ పాయింట్ ఆఫ్ -23 -9 దీనిలో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఓకే సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ తీసుకొని దేనిలో ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ది లెంగ్త్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ 3x + 2y + 4 and 2x + 5y - 1 = 0
plus 24y minus 15 is equal to 0. తెలుగు మీడియంలో 3x plus 2y plus 4 is equal to 0, comma 2x plus 5y minus 1 is equal to 0. రేఖల ఖండన బిందువు నుంచి 7x plus 24y minus 15 is equal to 0. రేఖ పైకి గీసిన లంబ దూరాన్ని కనుక్కోను. ఫస్ట్ ఏం చేస్తామంటే ఖండన బిందువు అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటారు. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అడిగాను. సొల్యూషన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 3x plus 2y plus 4 is equal to 0, 2x plus 5y minus 1 is equal to 0. x by AD minus 2 minus 20 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ minus y by minus 3 plus minus 3 minus 8 అవుతుంది. ఓకేనా? is equal to 1 by AD 15 అవుతా. 15 minus 4 అవుతుంది. that is equal to x by minus 22 is equal to minus y by minus 11 is equal to 1 by 11 అవుతుంది. minus minus plus అయిపోతుంది. x is equal to minus 2, y is equal to 1. that is equal to point of intersection ఏమవుతుంది minus 2, 1. ఓకేనా? అయితే ఏమన్నాడు చూడండి, the length of the perpendicular drawn from the point of intersection of to the straight line అంటే ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి లైన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నమాట. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా చెప్పండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ d is equal to formula ax0 plus by0 plus c by square root of a square plus b square. అంటే నా ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ ax0 plus by0 plus c by square root of a square plus b square. that is equal to a వాల్యూ అంటే చూడండి ఇక్కడ a అంటే 7, b అంటే 24, c వాల్యూ -15. అంతేనా? a అంటే 7 into x0 -2 plus b వాల్యూ ఎంత +24 into y0 వాల్యూ 1 plus c అంటే -15 by square root of a square plus b square. a square అంటే 7 square plus 24 whole square అవుతుంది. a square plus b square. ఓకేనా? నెక్స్ట్ దీని వాల్యూ ఎంత అవుతుందమ్మా? 7 into 2 -14 plus 24 minus 15 by square root of 7 49 24 24 into 24 plus 576 576 ఓకేనా? that is equal to దీని వాల్యూ ఎంత అవుతుందమ్మా? -29 plus 24 అంటే 5 అవుతుంది. plus 5 -5 by root of దీని వాల్యూ ఎంత అవుతుందమ్మా? ప్లస్ దీన్ని యాడ్ చేయండి. 49 యాడ్ చేస్తే 5 1 625 అవుతుంది. ఓకేనా? that is equal to 5 by 25 అవుతుంది. 25 is 625. that is equal to 5 1s 5 5 that is equal to 1/5 ones. ఏమొస్తుంది? 1/5. చూడండి ఫస్ట్ ఏం చేస్తామంటే సేమ్ ఏమన్నాడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అన్నాడు. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ముందు పాయింట్ చేసాము. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి దీని మీద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ -2, 1 వచ్చింది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా d is equal to ax0 plus by0 plus c by square root of a square plus b square. ఏ వాల్యూ ఏమవుతుందంటే x కోఎఫిషియంట్ a y కోఎఫిషియంట్ b కాన్స్టెంట్ c అవుతుంది.
అలా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తున్నాం అంటున్నాం. ఓకేనా?